హాయ్ అండి. ఈరోజు అయితే జున్ను చేసుకుందాం. అప్పుడైతే మాకు ఆవులు ఉండేవండి మా చిన్నప్పుడు. అప్పుడు ఆవు ఎప్పుడు దూడనేస్తుంది, ఎప్పుడు జున్ను తిందాం అని ఎదురు చూసేవాళ్ళము. ఇప్పుడైతే అలా కాదు, మార్కెట్ నుండి ఒక ప్యాకెట్ తెచ్చి పాలల్లో కలుపుకొని జున్ను చేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, జున్ను చేయడం కోసం అయితే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏమేమైతే యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఇదైతే జున్ను పౌడర్ ప్యాకెట్, కామధేనువు పాల జున్ను పౌడర్ అండి. ఒక్క ప్యాకెట్ నుండి సరిపోతుంది. ఈ 1/2 లీటర్ పాలల్లో ఈ ప్యాకెట్ అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఇలా కలుపుకుందాం. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. అంత తీపి అయితే నచ్చుతుందో అంత కలుపుకోవచ్చు. షుగర్ అయినా బెల్లమైనా కలుపుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని అయితే వేస్తున్నాను. బెల్లం కరిగేదాకా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇదిగోండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్లేవర్ కోసం అయితే ఒక 3 యాలకులు అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 6-7 మిరియాలు అయితే ఇలా దంచుకున్నాను, ఇవి కూడా వేసేస్తున్నా. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి డబుల్ బాయిలింగ్ అయితే చేసుకుందాం. ఇదిగోండి, అడుగు మందంగా ఉన్న కళాయి అయితే పెట్టుకున్నాను. దానిలో కొన్ని వాటర్ అయితే వేసాను. చూడండి, వేడయ్యాయి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పాల గిన్నె అయితే ఇందులో వేసి పెట్టేస్తున్నా. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టుకుందాం. ఇంతేనండి, ఇలా అయితే ఉడికించుకుందాం. మన జున్ను ఇప్పుడైతే చాక్తో చూద్దాం. కొంచెం ఒక 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. అయిపోయినట్టు. ఇదిగో కొంచెం అయితే అంటుతుంది. మళ్ళీ అయితే మూత అయితే పెట్టేస్తాను. ఒక పావు గంట ఉంటే సరిపోతుంది. అయితే చూద్దాం. ఇదిగోండి, మన జున్ను అయితే రెడీ అయిపోయింది. అంటట్లేదండి చాక్కి. జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చల్లారనివ్వాలి. చల్లారాకైతే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాక అప్పుడైతే చూపిస్తాను. ఇదిగోండి, మన జున్ను అయితే రెడీ అయిపోయింది. నేను ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 గంటలు అయితే పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలుగా అయితే పెట్టాను. ఇప్పుడైతే మనం బయటికి తీద్దాం. ముందైతే ఇలా అంతా చాక్తో అయితే ఇలా చేసుకొని తర్వాత ప్లేట్లో అయితే ఉంచుకుందాం. ఇదిగోండి, మన జున్ను అయితే రెడీ అయిపోయింది. బాగా అయితే వచ్చిందండి. బౌల్ నుంచి అయితే ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. అయితే కోసుకుందాం. ఇదిగోండి, మన జున్ను రెసిపీ అయితే చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని అనుకున్నాను. టేస్ట్ కూడా చేస్తాను. ఇప్పుడైతే నేనే టేస్ట్ చేస్తాను. ఒరిజినల్ జున్నుకి ఈ జున్నుకి అస్సలు ఏమీ తీసిపోదండి. దానికంటే కూడా ఇదే బాగుంది. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.